దీపత్తూరు ఘటన ఇటీవల చాలా చర్చకు వచ్చింది. ఒక స్తంభంపై దీపం వెలిగించే హక్కు కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. హిందువుల ధర్మస్థలంలో ఒక మజార్ ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలీదు. కానీ అక్కడ ముస్లింల నియమాలే నడుస్తాయి. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కసారి జరిగే దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని అనుమతించలేదు. అప్పుడు సింగిల్ జడ్జ్ బెంచ్ హిందువుల పక్షంలో తీర్పు ఇచ్చింది, పాటించలేదు. డబుల్ బెంచ్ తీర్పు ఇచ్చింది, పాటించలేదు. చివరకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కొంతమంది అధికారులు మాత్రమే వెళ్ళి దీపం వెలిగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఇంకో మతం విషయంలో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోగలరా? రోడ్డుపై నమాజ్ చదవచ్చు, కానీ మన ధర్మస్థలంలో మనం దీపం కూడా వెలిగించలేం. ఇదే తమిళనాడులో జరుగుతోంది. అక్కడ 87% కంటే ఎక్కువ హిందువులు ఉన్నా కూడా, అందుకే సంఖ్యలపై ఎక్కువ దృష్టి పెట్టకండి. ప్రభావం, సంఘటిత శక్తి, ఐక్యత ఇవే అసలు బలం. ఆ శక్తి సంఖ్యల నుంచి రాదు, సంఘటన ఐక్యత నుంచి వస్తుంది. తమిళనాడులో సగం హిందువులు అయినా ఒక్కటిగా నిలబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ దృష్టిలో చూస్తే హిందువుల ముందున్న అతిపెద్ద అడ్డంకి హిందువులే. ఈ సమాజంలో ఒక వర్గం తమ స్వంత ధర్మాన్ని వ్యతిరేకంగా నిలబడటంలో కూడా వెనకాడదు. వారి ఆలోచన మారాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అందుకే స్వామి వివేకానంద ఇలా అన్నారు: హిందుత్వ ఆధ్యాత్మికత, ఇస్లాం సంఘటిత శక్తి రెండు హిందూ ధర్మానికి కలిస్తే దానికి ఎవరూ సాటి కాలేరు అని. ఇక ఆధ్యాత్మికత హిందూ ధర్మంలో ఎప్పటి నుంచో ఉంది, ఆది కాలం నుంచి ఉంది. లోపం ఉన్నది సంఘటిత శక్తిలోనే. ఈ విషయం మళ్ళీ మన ముందుకు వస్తుంది. సంఘటిత శక్తి లేకపోవడం వల్లే సంఖ్యలో ఎక్కువగా ఉన్నా కూడా మనం ఓడిపోతున్నాము అని. ఇక పశ్చిమ బెంగాల్లో సంఘటితమయ్యారు, ఫలితం చూశారు. అలాగే అస్సాంలో సంఘటితమయ్యారు, ఫలితం చూశారు. ఉత్తరప్రదేశ్లో కూడా సంఘటితమయ్యారు, ఫలితం చూశారు. మహారాష్ట్రలో కూడా సంఘటితమయ్యారు, ఫలితం చూశారు. ఎక్కడ సంఘటితమయ్యారో అక్కడ ఫలితం మారింది, ఎక్కడ కాలేకపోయారో అక్కడ ఫలితం కూడా అలాగే వచ్చింది. అందుకే సమస్య యొక్క మూలాన్ని గుర్తించాలి, దానికి పరిష్కారాన్ని కనుగొనాలి. కేవలం బయట కనిపించే లక్షణాలను పరిష్కరించడం వల్ల అసలు సమస్య తీరదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ అసలు సమస్యను ఏమిటో చాలా స్పష్టంగా చూపించాయి మనకు. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.